హాయ్ అండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఈరోజు. మా ఇంటి ముందే టిఫిన్ సెంటర్ ఉందండి. అందులో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేస్తున్నారో చూపిస్తాను. చాలా టేస్టీగా చేస్తారండి. చూడండి, 2 ప్లేట్ల ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసం 4 ఎగ్స్ తీసుకున్నారు. వీటిని ఒక బౌల్లో వేసేసి ఇలా గిలకొట్టేస్తున్నారు. చూడండి, ఇప్పుడు కళాయిలో ఆయిల్ వేసేసి అందులో ఈ గిలకొట్టిన మిశ్రమాన్ని పోసేశారు. పొయ్యంగానే మనం గరిటెతోని కలపకూడదండి. అలా పోసేసి అలా ఉంచేసేయాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని తీసుకొని కట్ చేస్తుంది. చక్కగా సిమ్లో పెట్టి చేసేస్తుందండి. చూడండి, ఇలా పొడుగా కట్ చేసి ఫస్ట్ ఆమ్లెట్ లాగా వేసేస్తుంది కదా, అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసింది. కొంచెం అంతా కరివేపాకు కూడా వేసేసారు. ఇప్పుడు సగం ఆనియన్ ముక్క అలాగే ఉంచేసిందండి. మనకి ఫ్రైడ్ రైస్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత పచ్చి ఉల్లిపాయలు ఇస్తారు కదా అందులో తినడానికి, అప్పుడు అది కోసేసి ఇచ్చేస్తారంట. చూడండి, ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత అప్పుడు గరిటె పెట్టి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ అయ్యేలాగా తిప్పేస్తున్నారు. చూడండి, మొత్తం కలిపేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే రెడీగా వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ముందుగానే పొల్లుగా రైస్ వండేసి చక్కగా వాటిని ఆరబెట్టేసి పెట్టేస్తారు. ఆ రైస్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో వేసేసింది. చూడండి, ఇది మాత్రం వేసేసింది. ఇది 2 ప్లేట్లకు అవుతుందంట. చూడండి, ఇలా రైస్ వేసేసిన తర్వాత మొత్తం ఇలా కలిపేశారు. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా ఇవన్నీ వేస్తున్నారు. కొంచెం అంత టేస్టీ సాల్ట్ కూడా వేస్తున్నారండి. ఉప్పు, కారం, మరి ఇదేంటోనండి, ఇదేదో మసాలా పొడి. వీటన్నిటిని వేసి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేస్తున్నారే. చూడండి, ఎంత ఫాస్ట్గా కలిపేస్తున్నారో. ఇప్పుడు ఇందులో సోయా సాస్ వేస్తున్నారండి. సోయా సాస్ కూడా వేసేసి కలిపేస్తున్నారు. సోయా సాస్ వేసేసి కలిపేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టేనండి. ఇందులో కొంచెం అంతా కొత్తిమీర సన్నగా తరిగి వేసామంటే మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టేనండి. వీళ్ళ దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి కొత్తిమీర ఇంకా తేలేదంట, కొత్తిమీర వేయట్లేదు. చూడండి, వీటిని ఇప్పుడు ప్యాక్ చేస్తున్నారు.
ఈ మొత్తం కూడా 2 ప్లేట్లు అంట అండి ఎగ్ ఫ్రైడ్ రైస్. మనకి ఈ ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అంటండి. ఎవరో ఒక 2 ప్లేట్లు ఆర్డర్ ఇచ్చారు. చూడండి ఇలా మొత్తం నిండుగా కవర్లో నిండుగా వేసేసి ప్యాకింగ్ చేస్తున్నారు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. 2 పార్సిల్ కూడా కట్టేశారు. చూడండి ఇప్పుడు ఆ కవర్ని ఎలా ప్యాక్ చేస్తారో. కొంచెం వేడిగా ఉన్న కళాయిలో పెట్టేసి ఇలా అని తీసేస్తే కవర్ అతుక్కుపోయిందండి.